నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 26, 2026 పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను, సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా ఈ సంచార ఫలితాలు బుద్ధి, మాట, కమ్యూనికేషను ఈ 3 అంశాల మీద ప్రభావాన్ని ఎక్కువ శాతం చూపిస్తున్నారు. అయితే తెలివిగా మాట్లాడితే లాభాలు, ఆలోచించకుండా మాట్లాడితే నష్టాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. తెలివిగా మాట్లాడడము అంటే మోసంతో మాట్లాడడం కాదు, సమయానికి తగ్గట్టు చాకచక్యంగా ఇతరులను మోసం చేయకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మీరు మాట్లాడినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పొగరుగాను, ఓవర్ యాక్టివ్గాను, లేదా ఆలోచించకుండా నాకేంటి నేనింతే అన్నట్టుగా మాట్లాడితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా కోరికలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. స్నేహితుల వల్ల లాభాలు, ఆదాయంలో వృద్ధి, దీంతో పాటు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి. ఈరోజు ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత నమ్మకస్తులైనా ఈ రోజైతే నమ్మే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా సూర్యారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా కెరియర్ మీద ఫోకస్ పెట్టడంతో పాటు కెరియర్లో కూడా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీ పనికి తగిన గుర్తింపు, పారితోషికము కూడా దక్కేందుకు అవకాశం ఉంది. ప్రమోషన్లు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. బాధ్యతలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి 9వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా అదృష్టం పట్టే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణాలు శుభసూచకము. అయితే ఏ అంశంలో అదృష్టం అంటే మీరున్న రంగంలో విద్యార్థులకు చదువు, ఉద్యోగస్తులకు ప్రమోషను, ప్యాకేజు, రాజకీయ నాయకులకు పదవులు, వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు, ఇలాగా అదృష్టం పట్టే అవకాశం కనబడుతోంది. అయితే గురు అనుగ్రహంతో పాటు విద్యార్థులకు సక్సెస్ మరింత శాతం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక ధర్మ కార్యాలు, దానాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి యథాశక్తి. పరిహారంగా శుక్రగ్రహ ప్రార్థన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 8వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా మార్పులకు సంబంధించినటువంటి రోజు. అది ఎలాంటి మార్పులైనా కావచ్చు, మార్పులు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. పాత డబ్బు కానీ, పాత ధనము కానీ, ఇచ్చి వదిలేసినవి కానీ, ఇది ధనపరంగా మీరు మర్చిపోయిన ధనము తిరిగి వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక రహస్యాలు బయట పెట్టే ప్రయత్నం చేయవద్దు. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.